ఒక చిన్న సజెషన్ గాయస్, ఎవరైతే బీటెక్ లైక్ లాస్ట్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ఉన్నారో, ఐ మీన్ థర్డ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి సజెషన్ ఏంటంటే, మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు క్యాంపస్ ప్లేస్మెంట్తో జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. లేదు బయటకు వచ్చినాక మేము మా స్కిల్ మీద జాబ్ తెచ్చుకుంటామంటే చూడండి చాలా కష్టం అవుతుంది. మీ స్కిల్ ఉంటే మీరు క్యాంపస్ లోపలనే తెచ్చుకోండి. బయటకు వచ్చినాక ఇంటర్వ్యూస్ తిరగలేరు, ఎందుకంటే ఫుల్ క్రౌడెడ్ ఉంది. ఇంటర్వ్యూస్ ఇంకా క్రౌడెడ్ అవుతాయి, ఎందుకంటే బీటెక్ నుంచి ప్రతి ఇయర్ కొన్ని లక్షల మంది వస్తున్నారు. బీకామ్ వాళ్ళు కూడా ఏదో ఒక ఐటీ కోర్స్ చేసి ఇక్కడ సైడ్ వస్తున్నాడు, మూవ్ అవుతున్నాడు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు మ్యాక్స్ టు మ్యాక్స్, ఎందుకంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. మీ కాలేజీలో ఒక 10 to 20 కంపెనీస్ అనేవి పిలుస్తాయి. ఆ 10 to 20 కంపెనీస్లో 5 కంపెనీస్ వచ్చినా మీరు అందులో మీకు చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. లేదు మీరు బయటికి వచ్చినాక అంటే మీరు కంపెనీస్కి తిరగలేక కాళ్ళు మీ వాచిపోతాయి, అర్థం చేసుకోండి. ఇంతకుముందు కన్నా లైక్ ఆన్లైన్లో ఉండే ఇంటర్వ్యూస్ ఇప్పుడు అట్లా కాదు, ఫిజికల్గా వెళ్ళాలా మీరు. సో కొద్దిగా ఆలోచించి స్టెప్ తీసుకోండి. మ్యాక్స్ టు మ్యాక్స్ థర్డ్ ఇయర్లోనే మీరు ఫస్ట్ సెమ్ నుంచే ప్రిపేర్ చేయండి. ఇంటర్వ్యూకి ఎట్లా చేయాలి, ఏ సబ్జెక్ట్ మీద వెళ్ళాలి, జావానా, పైథానా, లేకపోతే ఇంకోటి ఎలక్ట్రానిక్ సైడ్ అయితే ఇంకేం నేర్చుకోవాలి, డిఎస్ఐ డిజైన్సా, ఏది నేర్చుకోవాలి అని క్లారిటీతోని ఒక స్టెప్ వేయండి. దాని మీద బ్రషప్ చేసుకోండి. పక్కా కంపల్సరీ ఏదో జాబ్ వస్తుంది ఇంటర్వ్యూలో. సో కాకపోతే జాగ్రత్త, ఒక్కసారి బయటకు అడుగు పెట్టిన తర్వాత మీ క్యాంపస్ ప్లేస్మెంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ రావడం అంటే మీకు చాలా స్కిల్ ఉండాలా, చాలా అంటే చాలా పెద్ద స్కిల్ ఉండాలా. మీకు అర్థం చేసుకోండి, మీ స్కిల్ ఉన్నా కూడా మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తారు. క్యాంపస్ ప్లేస్మెంట్ తెచ్చుకుంటే హాయిగా మంచి ప్యాకేజ్ వస్తుంది. దాంట్లో గోల్డ్ అని ఏదో ఉంటాయి, ఇన్ఫోసిస్ వాడు కానీ విప్రో వాడు కానీ 2 ఆప్షన్స్ ఇస్తాడు. కొంచెం యావరేజ్ ఉన్న వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఇస్తాడు, కొంచెం మంచి ఉన్న వాళ్ళకి ఒక ఎగ్జామ్ రాస్తే ఇంకొంచెం హై ప్యాకేజ్ ఇస్తాడు. కొంచెం అర్థం చేసుకొని ముందే కొట్టేసుకొని జాబు బయటికి వచ్చినాక ఎతుక్కుతామని మాత్రం అనుకోకండి. సరే గాయ్స్, బాయ్.